కూటమి గవర్నమెంట్ ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తా ఉంది. ఈ కూటమి గవర్నమెంట్ లో మీరు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ప్లస్సులేంటి, మైనస్లేంటి? సార్, ప్రతి తరగతిలో శ్రీ చైతన్య అయినా, నారాయణ అయినా, ఏ సంస్థలైనా సరే ప్రతి తరగతిలో 60 మంది స్టూడెంట్స్ ఉంటే 60 గారికి పాస్ అవడం అనేది ఎక్కువ, చాలా తక్కువ. అవుట్ ఆఫ్ 60లో 59 58 ఉంటారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అయినా, మోడీ గారి గవర్నమెంట్ అయినా, కూటమి గవర్నమెంట్ అయినా, సిబిఐ గారి గవర్నమెంట్ అయినా సరే 100% స్ట్రైక్ రేట్ రాదు. ప్రజలందరూ సంతృప్తి పడరు. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో మన ప్రజాక్షేత్రంలో మెజారిటీకి ఎక్కువ వాల్యూ ఉంటుంది. ప్రజాస్వామ్యంలో మెజారిటీకి ఇప్పుడు వీళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చినాయి, వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు, వాళ్ళకి తక్కువ సీట్లు వచ్చినాయి. కనీసం పర్లేదండి. అసలు వ్యక్తిగతంగా నా అభిప్రాయం అయితే వాళ్ళు రాజధాని అయితే హానెస్ట్ కడుతున్నారు, అందరిని కలుపుకొని వెళ్తున్నారు, కాబట్టి బ్యాలెన్స్ గా అందరిని కలుపుకొని వెళ్తున్నారు. కాకపోతే చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి, అవి కూడా కవర్ చేసుకుంటే పర్లేదు. ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ పాస్ అవుతారు. మైనస్ చెప్తాను. ఒక మైనస్ ఏంటంటే త్రిపురారి గారు ఉన్నారు, ఆయన డిప్యూటీ స్పీకర్ గా ఉన్నాడు. ఆయన వ్యక్తిగతంగా ఈగో సాటిస్ఫాక్షన్ చేసుకోవడానికి ఆయన ఏదో కస్టడీ టార్చర్ చేసి చెప్పి బలవంతంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించాడు. బలవంతంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అందులో దళిత సామాజిక వర్గానికి సంబంధించి ఎయిమ్ అని ఒకరు పెట్టారు. దళిత సామాజిక వర్గానికి సంబంధించి మళ్ళీ ఎయిమ్ అంబేద్కర్ ఇండియన్ మిషన్ అంటే ఆల్మోస్ట్ ఎస్సీ మాలందరూ పివి సునీల్ కుమార్ గారు వెనకే ఉన్నారండి. ఆల్మోస్ట్ ఎస్సీ మాల సామాజిక వర్గం మొత్తం పివి సునీల్ కుమార్ గారు వెనుకున్నారు. అలాంటి వ్యక్తి మీద ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఈయన ఇగో సాటిస్ఫైడ్ కోసం ఎక్యూజ్డ్ 1 గా కొట్టారు. ఎక్యూజ్డ్ 1 ఆయన, ఎక్యూజ్డ్ జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్యూజ్డ్ 3 విజయపాల్ గారు మాజీ సామాజిక వర్గం. ఇంకో వన్ ఆఫ్ ది ఎక్యూజ్డ్ ఎఫ్ఐఆర్ లో లేకపోయినా సరే మొన్న బీహార్ రాష్ట్రానికి వెళ్ళి సునీల్ నాయక్ గారు ఐజీ క్యాటర్ తీసుకుని చూస్తా ఉన్నారు. ఇది పనికి మాలిన కేసు సార్. దీని వల్ల కూటమి ప్రభుత్వానికి మచ్చ రంగు మైనస్ తప్ప దీనివల్ల ఏం ఒదిగేది లేదు. రేపొద్దున పివి సునీల్ కుమార్ అనే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ని ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ కనుక చేసి రిమాండ్కి వెళ్తే మాల సామాజిక వర్గం దూరం అయినట్టే. ఇప్పటికే మాల సామాజిక వర్గం పట్ల కొంత గవర్నమెంట్ వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వర్గీకరణ చేసి మాదిగ సోదరులకి బాగా లబ్ధి చేస్తున్నారు, మాల సోదరులకి మైనస్ చేస్తున్నారు, ఒక హెడ్డింగ్ తెచ్చుకున్నారు, ఒక అపఖ్యాతి తెచ్చుకున్నారు. అంటే ఒకటి చెప్తున్నా సార్, ఎస్సీ మాల సామాజిక వర్గం ఎవరికి వీలునామా రాసేవలేదు. వన్ సైడ్ వైసీపీకి ఎందుకుంటుంది సార్? ఎందుకుంటుంది? ఇప్పుడు నేను చెప్పాను బెస్ట్ ఎగ్జాంపుల్, ఐఎమ్ బిలాంగ్స్ టు ఎస్సీ మాల సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తిని మరొకసారి కూటమి ప్రభుత్వం రావాలని కోరుకునే వ్యక్తిని. ఎందుకు? నాకు స్వార్థం ఉంది. అమరావతి కట్టాలి, రాష్ట్ర అభివృద్ధి జరగాలి, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి, ఈ ప్రాంతంలో నా బడుగు బలహీన వర్గాలు, నా దళితులు ఆర్థికంగా బాగా ఎదగాలని ఒక బలమైన స్వార్థపరమైన కోరిక ఉంది. నేను ఎస్సీ మాల సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తే కదా, మళ్ళీ కూటమి రావాలని కోరుకుంటున్నా కదా, ఏంటి అట్లే ఉండదు.